పిచ్చోళ్ళు నేను ఒక్కడిని. సో సార్, బీన్ యువర్ బిగ్గెస్ట్ ఫ్యాన్ బాయ్ సార్. అండ్ చాలామంది ఇండస్ట్రీలో మిత్రులు చెప్తుంటారు, ఎప్పుడో ఒక టాలెంట్ ఉన్న రవితేజ గారు ఫస్ట్ ఉంటారు అది స్పాట్ చేయడంలో. అండ్ అది ఎంత చిన్న వాళ్ళైనా ఆయన ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా హీఈస్ ద ఫస్ట్ వన్ టు అప్రిషియేటెడ్. అండ్ అట్లాంటి ఒక మూమెంట్ నేను ఎప్పటి నుంచో మేనిఫెస్ట్ చేశాను. అండ్ అది నాకు మాస్ జాతర సెట్లో ఆయన పిలిచి అప్రిషియేట్ చేయడం జరిగింది. నేను జానీ మాస్టర్ గారికి ఒక సాంగ్ చేస్తే అది విని ఇమీడియట్గా మీరు పిలిచి అప్రిషియేట్ చేశారు సార్. అది మోస్ట్ అన్ఫర్గెటబుల్ మూమెంట్. అండ్ మీకు నా అభిమానాన్ని చెప్పగలిగే ఒక సందర్భం అనేది మాస్ జాతర అనే ఫిలింలో నేను కొన్ని లైన్స్ రాశాను మీకు. బలుపుకి వీడేలేరా కేర్ ఆఫ్ ప్రైవేట్ లిమిటెడ్, టచ్ చేసి చూడు ప్యాంట్లో షివరింగ్ అన్లిమిటెడ్, డ్యూటీలో దూకాడంటే వీడు చాలా కమిటెడ్, పవర్ మాస్ పవర్ పవర్ ఫర్ ఎవర్. సో ఇలాంటి కొన్ని లైన్స్ అండ్ రాటాటా సాంగ్లో నేను రాశాను సార్. మీ నా అభిమానమే అందులో ఉన్న లిరిక్స్ సార్. అండ్ కమింగ్ టు భర్త మహాశయులకు విజ్ఞప్తి, ఈ సినిమాలో సొగసు కీల్ జడదానా సోగ కన్నుల దానా అనే సాంగ్ పాడాను. అండ్ అలాగే భర్త మహాశయ అనే టైటిల్ సాంగ్ రాసి పాడే అవకాశం దొరికింది. ఫర్ దిస్ ఐ వాంట్ టు థ్యాంక్ భీమ్స్ అన్న, అట్లానే కిషోర్ తిరుమల సార్ అండ్ సుధాకర్ సార్ ఫర్ ఎంకరేజింగ్ మీ త్రూఅవుట్ ద జర్నీ. అండ్ దిస్ అ వెరీ మెమరబుల్ సంక్రాంతి అండి, బికాస్ విడుదలైన మనశంకర్ వరప్రసాద్ గారు కానివ్వండి అండ్ భర్త మహాశయులలో నా సాంగ్స్ ఉండడం ఇది చాలా మెమరబుల్. అండ్ మా అమ్మగారు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటారు ఈ స్పీచ్ చూసి. ఆవిడ కూడా మీకు చాలా పెద్ద అభిమాని సార్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ వన్స్ అగైన్ ఫర్ మేకింగ్ దిస్ మూవీ అ హ్యూజ్ సక్సెస్. థ్యాంక్ యూ. రవితేజ గారు తర్వాత పిలిచి మాట్లాడాలి, ఎందుకంటే ఆఫ్టర్నూన్ రవితేజ గారు, అలాగే సునీల్ గారికి, కిషోర్ గారికి, సుధాకర్ చెరుకూరు గారికి, మా హీరోయిన్ డింపుల్ అయింత్ గారికి, మురళీధర్ గౌర్ గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ, అలాగే ప్రత్యేకంగా మా మీడియా మిత్రులకి. నేను కూడా మీడియా నుంచి వచ్చాను సార్. మా మీడియా మిత్రులు ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తుంటారు, నువ్వు ఎదగాలి పెద్ద హీరోలకు రాయాలని. అలా ఈరోజు నేను ఒక పెద్ద హీరోకి రాసినందుకు చాలా ఆనందంగా ఉంది సార్. ఈ చిత్రంలో నేను బెల్లా బెల్లా అనే సాంగ్ రాశాను. ఈ సాంగ్ రాయడానికి ప్రధాన కారణమైన భీమ్స్ గారికి, కిషోర్ గారికి, అలాగే చెరుకూరు గారికి, సుధాకర్ చెరుకూరు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముందుగా ఈ చిత్రాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షక మహాశయులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఇంతవరకు చాలా సాంగ్స్ రాశాను, చాలా మూవీస్ రాశాను సార్. నాకు ఈ మూవీకి వచ్చినన్ని కాల్స్, ఇన్ని ప్రశంసలు ఏ సినిమాకి రాలేదు. చాలా ఆనందంగా ఉంది సార్. ఇది చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా నేను ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినట్టుగా ఈ సంక్రాంతి నా జీవితానికి సరికొత్త కాంతి నింపబోతుందని ఏ విధంగా చెప్పానో అది ఈరోజు చూస్తున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాతో 3 కోరికలు తీరాయి. ఒకటి రవితేజ గారికి రాయాలన్నది, రెండోది సంక్రాంతికి నేను రాసిన సినిమా రిలీజ్ అవ్వాలన్నది, మూడోది నేను గురువుగారుగా భావించే చంద్రబోస్ గారు పేరుతో నా పేరు చూసుకోవాలన్నది. ఈ 3 కళలు ఈ చిత్రంతో నెరవేరాయి. దీనికి కారణమైన మా నిర్మాతలకు, రవితేజ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఎక్స్పెక్టేషన్స్ స్పెండ్ చేసినటువంటి డింపుల్ గారు ఈ సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, తన మాటలోనే విందాం. అందరికీ నమస్కారం. ఇంత తొందరగా పిలుస్తారు అనుకోలేదు. ముందుగా ప్రెస్ అండ్ మీడియా అందరికీ నమస్కారం అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. ఫస్ట్లీ సక్సెస్ మీట్ చాలా స్పెషల్, అది కూడా మన సంక్రాంతి శుభాకాంక్షలు కూడా. అండ్ నా క్యారెక్టర్ గురించి మాట్లాడాలి. చాలా స్పెషల్ నాకు బాలామణి. చాలామంది అంటే ఆఫ్టర్ రిలీజ్ చాలామంది ఆడవాళ్ళు వచ్చి నేను ఇలానే ఉంటాను, నేను ఇంతే పొసెసివ్గా ఉంటాను అని చాలా రిలేట్ అవుతున్నారు. ఐ థింక్ దట్ షోస్ హౌ మచ్ ఎంత ఎఫర్ట్లెస్గా కిషోర్ గారు ఆ క్యారెక్టర్ రాశారు అనేసి చాలా రిలేట్ అవుతున్నారు. అండ్ ఇది నా 2వ సినిమా యాజ్ సెడ్ విత్ రవితేజ సార్. సార్, ఐవ్ ఆల్రెడీ మెన్షన్డ్ ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ. చాలా సందర్భాల్లో చెప్పాను, మొన్న కూడా చెప్పాను. మీతో ఇలా 2వ సినిమా, యు ఆర్ మై ఫస్ట్ హీరో అండ్ ఫస్ట్ హిట్. సో ఇట్ విల్ బీ ఫర్ ఎవర్ స్పెషల్, అది కూడా సంక్రాంతికి. మొన్న ఒకసారి ఒక డైలాగ్ చెప్పాను, కొంచెం తడబడ్డాను. మీ ముందు నిజంగానే మీ ముందు చెప్పే ధైర్యం లేదు. బట్ ఎనీవేస్
You will be always special. Working with you will be forever grateful, and the kind of person you are. Alage all the actors, Muralidhar garu, Sunil garu, Venel Kishore garu, Satya అండ్ రోహన్, ఈసారి తప్పు చెప్పలేదురా నీ పేరు. సో చాలామంది అండ్ విత్ అంతమంది యాక్టర్స్, కామెడీ టైమింగ్, కామెడీ జనరేట్ చేయడం చాలా కష్టం ఇన్ జనరల్. సో ఇంతమంది యాక్టర్స్తో వర్క్ చేసినప్పుడు సెట్ ఎంత కలకలగా ఆడిందో మీకు ఆల్రెడీ సినిమాలో చూసుంటారు యాజ్ సెట్. సో ఐ హ్యాడ్ రియలీ ఫన్, అండ్ అదే ఫన్ ఈరోజు జనాల నుంచి రిసెప్షన్ వస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మా పాటలు కానీ, మా సాంగ్స్ కానీ, బీమ్స్ గారు రాసిన పాటలు, అండ్ ఐ థింక్ ఆయన పాటలకి ఎప్పుడు నాకు డాన్స్ చేయాలని ఉండింది. ఐ థింక్ ఈ సినిమాతో నాకు దట్ నెరవేరిపోయింది. అండ్ ఆ సాంగ్స్ కూడా చాలా బ్లాక్ బస్టర్ అయిపోయాయి. అండ్ మా ప్రొడ్యూసర్ గారు, యాజ్ ఐ ఆల్వేస్ సెడ్, యూ విల్ బీ ఆల్సో స్పెషల్ టు మీ సార్. అండ్ మై డైరెక్టర్ గారు, మై ఫస్ట్ డైరెక్టర్ వేర్ ఐ హ్యావ్ అ హిట్ విత్ యూ, అండ్ మీతో పనిచేయడం నాకు చాలా స్పెషల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. అండ్ అగైన్ ప్రసాద్ మురళి గారి గురించి చెప్పాలి, ఫర్ మేకింగ్ మీ లుక్ సో బ్యూటిఫుల్. నిజంగానే, అంటే నేను ఆల్రెడీ చెప్పాను, when too many actors are in one screen space, ప్రతి ఒక్కరికి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైటింగ్ ఉంటుంది, అండర్స్టాండింగ్ ఆఫ్ ఇవి ఉంటాయి. సో వెన్ యూ పుట్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ జాగ్రఫికల్ సిచ్యువేషన్స్, సో ఐ థింక్ ప్రసాద్ గారు మేడ్ మీ లుక్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సార్. దిస్ ఇస్ మై సెకండ్ ఫిల్మ్ విత్ యూ, అండ్ ఐ విష్ టు డూ వర్క్ విత్ ఆల్ ఆఫ్ యూ. మీ అందరితో మళ్ళీ పని చేయాలి, అండ్ మళ్ళీ ఇంకా హిట్లు కొట్టాలి. థ్యాంక్ యూ సో మచ్. యా, థ్యాంక్ యూ డింపుల్. మరి BMW రిలీజ్ అయిన తర్వాత మీకు వచ్చినటువంటి చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే సంక్రాంతికి మాకు పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చారు. అందరూ అంటే ఆడియన్స్ నుంచి చాలామంది కాల్ చేస్తూ ఉన్నారు, మంచి సినిమా అండి అని. ఇంత కాంపిటీషన్లో కూడా ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ తెలుగు ప్రేక్షకులందరికీ. ఇంకెవరన్నా చూడని వాళ్ళు ఉంటే కనుక థియేటర్లోకి వెళ్ళి చూడండి, ఫుల్ ఎంటర్టైన్మెంట్. మీకు 2.5 hours ఫుల్ ఎంటర్టైన్మెంట్. అలాగే మా హీరో గారికి, రవి గారికి, డైరెక్టర్ కిషోర్ గారికి, మా సినిమాలో సునీల్ అన్నకి, కిషోర్, మన వెన్నెల కిషోర్కి, డింపుల్కి, ఆశిక, మురళీధర్ గౌడ్ గారికి, త్రినేత్రకి, ప్రసాద్ గారు, మా ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారికి, మా సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులందరికీ చాలా థ్యాంక్స్. కొన్ని అలా జరుగుతుంది. మీడియా వారికి అందరికీ నమస్కారం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. భర్త మహాశయులకు విజ్ఞప్తి, ఈ చిత్రాన్ని ఇంత పెద్ద విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షక మహాశయులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్మోస్ట్ 4-5 times థియేటర్ విజిట్కి వెళ్ళాను. సో అంటే చాలా రోజుల తర్వాత అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఎక్కడ కూడా అసలు గ్యాప్ లేకుండా నాన్ స్టాప్ నవ్వుతూనే ఉన్నారు. అంటే ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ కథలో నుంచి వచ్చి ఫన్ జనరేట్ చేస్తూ. సో అంటే ఈ మధ్యకాలంలో ఇన్ని ఫోన్ కాల్స్ రాలేదు నాకు. అందరూ కూడా ఫోన్ చేసి చాలా బాగుంది కామెడీ, నాన్ స్టాప్ నవ్వుకున్నాము, చాలా ఆర్గానిక్గా ఉంది ఫన్. అంటే నాకు కూడా ఒక డైరెక్టర్గా రవి గారు లాంటి పెద్ద హీరోతో సినిమా చేసేటప్పుడు ఒక స్టెప్ నేను కూడా అంటే మిగతా క్రాఫ్ట్స్ అన్నీ కూడా ఎలా హ్యాండిల్ చేయను, చిన్న స్టార్టింగ్ ఉండేది కాన్షియస్. తర్వాత సార్ ఇచ్చిన సపోర్ట్ వల్ల 100% అనుకున్నట్టు స్క్రీన్ మీద జనరేట్ అయింది. సో యాజ్ ఎ డైరెక్టర్గా నాకు కూడా ఏంటంటే ఒక స్టెప్ పైకి ఎక్కగలిగాను. అంటే వీడు జెన్యూన్ మ్యాటర్తో పాటు కామెడీ కూడా బాగా హ్యాండిల్ చేయగలడు, ఇంతమంది యాక్టర్స్ని పెట్టుకొని కూడా అని. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సార్ సుధాకర్ గారు అంటే డైరెక్టర్ ప్రొడ్యూసర్ కంటే కూడా ఇంకా మనం చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. సో ఏదన్నా ఓపెన్గా షేర్ చేసుకుంటాం. సో ఈరోజు ఈ సినిమా ఇంత బాగా రావడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ సుధాకర్ గారు. అలాగే నా టెక్నీషియన్స్ ప్రసాద్ గారు, ప్రకాష్ గారు. బీమ్స్ బాంబేలో ఉండి రాలేకపోయాడు, సో తన మ్యూజిక్ కానీ అంతా చాలా బాగా సెట్ అయింది. యాక్టర్స్ డింపుల్, ఆశిక, మురళి గారు, రోహన్ అన్నయ్య, స్పెషల్ థ్యాంక్స్ అన్నయ్య. అసలు ఎంత ఎంజాయ్ చేసామంటే సెట్లో సునీల్ అన్నది అసలు థియేటర్లో అయితే బ్లాస్ట్ అనమాట. క్రికెట్ కామెంటరీ సీను, ఆ తర్వాత ఊళ్ళో భీమవరం ఉంది. సో చాలా ఎంజాయ్ చేశారు హోటల్ ఎపిసోడ్ అన్నీ కూడా. చాలా హ్యాపీగా ఉంది. సో థియేటర్కి వెళ్ళండి, సినిమా చూసి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.
ఏంటి అంతేనా? బ్లాక్ బస్టర్ మీట్లో ఏమైనా 2 స్టెప్పులు వేస్తారేమో అనుకున్నాం. ఏమొద్దు అందరు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు సార్, ఇంతమంది ఫ్యాన్స్ ఇక్కడ ఎదురు చూస్తుంటే. లేదు కొంచెం సరే, గ్రూప్ పిక్చర్కి పిలిచినప్పుడు అప్పుడు మళ్ళీ ఏదైనా ట్రై చేద్దాం సార్. ఈ లోపు మీరు వెళ్ళి వార్మప్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లెజెంట్గా ఉంది. అండ్ మళ్ళీ చెప్పేదే చెప్పినట్టు అవుద్ది. ప్రకాష్ గురించి, ప్రసాద్ గురించి ఇద్దరికి ప్రత్యేకంగా చెప్పగలేదు, ఎందుకంటే మేము ఎప్పటి నుంచో స్టార్ట్ అయ్యాం. సో చాలా చాలా హాయిగా ఉంది మళ్ళీ వర్క్ చేసినందుకు. ఇందాక అంత ఎమోషనల్ అయ్యామండి ప్రసాద్. ఓహో, చిన్న కలెక్షన్ గ్లిటర్ కూడా వచ్చింది నీకు, ఏమో అసలు. ఎనీహౌ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ప్రసాద్, నీతో పనిచేయటం ఒకటి, అండ్ మీ సినిమా ఇంత కలర్ఫుల్గా ఉండటం, ఆర్టిస్టులు అందరూ అందంగా ఉంటాం, మా హీరోయిన్లు అందరూ చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ. ఫుల్ కలర్ఫుల్గా, గ్లాసీగా చాలా చాలా బాగుంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ కంగ్రాట్స్. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ప్రకాష్, సేమ్ టు యూ. ఈ సినిమా స్టార్ట్ టు ఫినిష్ అంటే ఒకటి చెప్పాలి. ఫస్ట్ కిషోర్తో నాకు ఆల్మోస్ట్ సెకండ్ హ్యాండ్ ఎప్పుడు వచ్చింది, ఏ ఇయర్లో వచ్చింది, 2010 నుంచి నాకు పరిచయం. ఇది నీ గురించి తర్వాత చెప్తాను. మా మురళీధర్ గౌడ్ గారితో ఫస్ట్ టైం చేశాను. ఈయన నాకు మెయిన్ కొన్ని సినిమాలో బాగా రిజిస్టర్, మ్యాడ్ ఇవన్నీ అట్లు అసలు ఎవరైనా అనుకున్నాం మేము. ఈ పర్టికులర్ ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తారంటే ఆయన చాలా బాగుంటుందని నాకు తెలిసి నేనే చెప్పినట్టున్నాను కదా. నాకు అసలు బ్రహ్మాండంగా ఉంటుంది క్యారెక్టర్కి, కొత్తగా ఉంటుందని చెప్పి అనిపించింది. సో కంగ్రాచులేషన్స్ అని చాలా చాలా బాగా చేశారు. ఇందాక మీరు చెప్పినట్టు థియేటర్లో విపరీతంగా ఎంజాయ్ చేస్తాను మీ జోక్స్కి, మీ ఎంటర్టైన్మెంట్, మీ కామెడీకి, బికాజ్ ఆఫ్ కిషోర్ అనుకోండి, ఇదంతా కిషోర్ది అనుకోండి. ఇక తర్వాత మావాడి ఇరగదీశాడు. నాకు ఇంతకుముందు వెంకీలో ఇది దీని ఏమంటారు, మన భరత్ అదే అంటే వాడు నీకంటే చిన్నోడప్పుడు సేమ్ ఇది వచ్చింది, ఆ వైబ్ వచ్చింది నాకు. ఎరగదీస్తూ అసలు నీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కంగ్రాచులేషన్స్ అబ్బాయి, చేసుకుంటూ పోయేలాగే మళ్ళీ చేద్దాం, మనం డెఫినెట్గా చేయాలి మనం. కిషోర్, సత్య, గెటప్ సీన్లు అందరితో బాగా ఎంజాయ్ చేశాను. సినిమా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సునీల్ గురించి. సునీల్ నాకు మెయిన్ ఏంటంటే మా టైమింగు ఒక రకమైన ఫ్రెండ్షిప్ మాది, వెట్టకారంతో కూడిన ఫ్రెండ్షిప్. కరెక్ట్గా చెప్పాలంటే విపరీతమైన వెట్టకారం. ఎందుకంటే మా మదర్ వాళ్ళ మదర్ బెస్ట్ ఫ్రెండ్స్. నాకు తెలిసి ఆ వెట్టకారాలు మాకు వచ్చినట్టున్నాయి. అంటే వాళ్ళ గురించి మామూలుగా మీకు తెలియదేమి, అది చెప్తే బాగోదు, సస్తారు. సో అక్కడి నుంచి నాకు సునీల్ బాగా ఫ్రెండ్స్. సునీల్ మొదటి నుంచి నాది సునీల్, నీకు నాది ఫస్ట్ ఫిల్మ్ భద్రానా. అక్కడి నుంచి దుబాయ్ సీను ఇవన్నీ మొత్తం. ఇప్పుడు నాకు ఆ దుబాయ్ సీన్లో ఏ వైబ్ అయితే ఉందో, లైక్ ఎలా అయితే ఎంజాయ్ చేశానో అంత ఎంజాయ్ చేశాను సునీల్ మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం. అండ్ మధ్యలో ఏంటంటే నేను కిషోర్ అనుకునేవాళ్ళం, ఏంటి కొంచెం మధ్యలో సీరియస్కి వెళ్ళిపోయావు, చాలా సెంటెన్స్ అయిపోయావు, ఏంటి అంటే కిషోర్ మరి చూసుకో మరి అతను అని చెప్తే అస్సలు ప్రతి సీను విపరీతంగా చేసాం. కిషోర్ మాట విన్నాడు. సో మళ్ళీ అప్పుడప్పుడు ఇలాగ చేస్తూ ఉండవా బాబు నా మాట. ఇట్ వాజ్ సూపర్ వర్కింగ్ విత్ యూ సునీల్. మళ్ళీ చేయాలి సునీల్, మళ్ళీ ఇలాంటివి చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. అండ్ మా ప్రొడ్యూసర్ సుధాకర్ కంగ్రాచులేషన్స్. మాది ఫస్ట్ ఇది కాంబినేషన్ డిసప్పాయింట్ చేసింది, సెకండ్ది ఈ రకంగా. బట్ ఏంటంటే అంతే కొంచెం అది కొంచెం సీరియస్ ఫిల్ము, మంచి ఎంటర్టైన్మెంట్. ఈ సంక్రాంతికి అన్ని సినిమాలతో పాటు మా సినిమా కూడా బాగుంది. అందులో హిట్ చేసిన ప్రేక్షకుల మహాశైలకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ. ఇంకా రావాలి, ఇంకా మంచి దాన్ని ఏమంటారు రన్ ఉంటుంది, చాలా బాగుంటుందని మా ప్రగాఢ నమ్మకం. థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్. మా హీరోయిన్స్ ఆషిక గారు రాలేపోయారు. సో అది ఆల్రెడీ నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఆడవాళ్ళని ఎంతో కొంత పొగడకపోతే వాళ్ళకి నచ్చదు. సో డింపుల్ తను అసలు ఈ క్యారెక్టరు డెఫినెట్గా తను బాగుంటుంది. ఎందుకంటే తను చెప్పినట్టే నేను గ్లామర్ క్యారెక్టర్ చేశాను, ఇలాంటి చేయలేదు. బట్ ఆ పొటెన్షియల్ కనిపించింది. ఇంకా డాన్సు, తన ఐస్ మంచి పేరు వచ్చిందని అందరూ అంటున్నారు. కంగ్రాచులేషన్స్ డింపుల్. సో పర్ఫామ్ కూడా చాలా బాగా ఇచ్చింది. డ్యాన్స్ గురించి మరి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో ఇట్ వాస్ వెరీ నైస్ వర్కింగ్ విత్ యూ డింపుల్, అండ్ విష్ యూ ఆల్ ది వెరీ వెరీ బెస్ట్.
నువ్వు చాలా బిజీ అయిపోయి బ్రైట్ ఫ్యూచర్ అని కోరుకుంటున్నా. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కిషోర్తో అదే ఇందాక స్టార్ట్ చేశాను కదా, ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి మాట్లాడతాను. అప్పటి నుంచి పరిచయం, మధ్యలో మేము సినిమా చేయాలనుకుని కొన్ని కుదరలేదు, కొన్ని కారణాల వల్ల. తను ఒకసారి తను బిజీ ఉండడం, లేదా నేను బిజీ ఉండడం, మాకు కరెక్ట్గా సింక్ అవలేదు, సరిగా కుదరలా. ఒక ఆర్గానిక్ కామెడీ ఏదైతే ఈరోజు జనాలు కూడా చూసి అంటున్నారో, బయట మా సినిమా మా ఫ్రెండ్స్ గారు చూసిన వాళ్ళందరూ చాలామంది చాలా బాగుంది, చాలా ఆర్గానిక్గా ఉంది. బికాజ్ అది తనలో బేసిక్గా ఉంది. ఎందుకు అప్పుడు అంటే ఈ జనరేషన్ మరి తెలుసో తెలియదో, బాలు మహేంద్ర గారు కానీ, లేదంటే జంజాల్ గారు కానీ, క్రేజీ మోహన్ అని తమిళ్ రైటరు, అటువంటి ఫ్లేవర్ ఉన్న రైటింగ్స్ తనవి. సో తన రైటింగ్స్ అంటే నాకు మొదటి నుంచి చాలా చాలా ఇష్టం. ఎమోషన్ సీన్స్ కానీ ఇంకో దాంట్లో ఎంటర్టైన్మెంట్ రెండు అసలు చాలా అద్భుతంగా రాస్తాడు తను. సో ఫుల్ లెంత్ కామెడీ చేద్దాం, ఆర్గానిక్గా చేద్దాం, చాలా బాగుంటుంది. అలాంటి సినిమా చేయాలి నాకు ఎప్పటి నుంచో కోరిక, నాకు ఇలాంటి సినిమా చేయాలని. సో అది చెప్పటం కరెక్ట్గా చెప్పాలంటే యాక్చువల్లీ నేను మా బీవీఎస్ రవికి చెప్పాను ఈ విషయం. ఇలాంటి అనుకుంటున్నాను. గతంలో ఒకసారి కె రాఘవేంద్ర గారితో చేయాలనిపించింది నాకు కొన్ని ఇయర్స్ బ్యాక్, బట్ కొన్ని కారణాల వల్ల కుదరలా. ఓ ఐడియా రావటం నేను ఇలా ఉంటే బాగుంటుంది, ఒకటి ఇద్దరి మధ్య అనేది చాలా బాగుంది, నేను చేయలేదు ఎప్పుడు అంటే తనే సజెస్ట్ చేశాడు కిషోర్ని. నాకు అసలు పర్ఫెక్ట్ సూపర్ అనిపించింది నాకు. సో కలవటం, సినిమా చేయటం, ఈ రకంగా మీరు రిసీవ్ చేసుకోవటం చాలా చాలా హ్యాపీగా ఉంది. కిషోర్, ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఇలాంటి సినిమాలు మళ్ళీ చేయాలి డెఫినెట్గా. జనాలు కూడా నీ గురించి చెప్తున్నారు. అండ్ అండ్ కంగ్రాచులేషన్స్, ఆల్ ది వెరీ బెస్ట్. అసలు ఇంకొక అతని విషయం మర్చిపోయాను. అసలు నేను మా మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్, తను లేకపోయేసరికి అది మైండ్లో టక్కన రాలేదు నాకు. బాంబేలో ఉన్నాడు. ఓకే, సో ఏదో హిందీ సినిమా చేస్తున్నాడేమో. వెరీ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. తను అక్కడ దాకా వెళ్తున్నాడు, అక్కడ దాకా వెళ్ళాడు, వెరీ గుడ్. అండ్ ఈ సినిమా నేను మెయిన్ క్రెడిట్ ఇచ్చేది ఇద్దరికండి. ఒకటి కిషోర్, రెండు బీమ్స్. ఆఫ్ స్క్రీన్ క్రెడిట్స్ డెఫినెట్గా వీళ్ళిద్దరే. అతని మ్యూజిక్ కానీ ఇతని రైటింగ్స్ కానీ ఈరోజు జనాల్లో కూడా అంత రెస్పాన్స్ ఉండడానికి రీజను ఆ క్రెడిట్ ఇచ్చేది మాత్రం వీళ్ళిద్దరికే. సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకేనా ఉంటే మర్చిపోతే ఓకే, మీరు చాలా బాగున్నారండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.